నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతుందో మహిళ. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 9 మందిని బురిడి కొట్టించింది. ఇక మరొకరిని నమ్మించే ప్రయత్నం చేస్తూ అడ్డంగా బుక్కైంది. యాప్లో కొన్నావు నువ్వు? ఎంత నువ్వు ఎంత అన్ని ఒకే టైప్ ఆఫ్ ఆర్నమెంట్ ఎందుకు కొనాల్సి వచ్చినావు నువ్వు? ఇప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు మోసం చేసినంత కూడా ఒకే టైప్ ఆర్నమెంట్ అంటున్నారు కదా. ఒకే టైప్ ఆర్నమెంట్ ఎందుకు కొనాల్సి వచ్చింది నువ్వు? ఒకే టైప్ ఆఫ్ ఆర్నమెంట్ తక్కువకి వస్తుందని కొన్నావు నువ్వు చెప్పే సమాధానం తక్కువకి వస్తుందని, అంతే కదమ్మా? ఏమ్మా అదే తల్లి, నువ్వు తప్పు చేసావని మేము అంటలేదమ్మా. ఒకే టైప్ ఆఫ్ ఆర్నమెంట్ ఎందుకు కొనాల్సి వచ్చింది? ఇప్పుడు లేడీస్ అనేవాళ్ళు చిన్న చిన్న శాలరీలు డిఫరెంట్గా కొంటారు, ఎక్కువ శాలరీలు వచ్చేలాగా. నువ్వు అన్ని శాలరీలు ఒకే రకంగా కొని వీళ్ళ దగ్గర అమ్ముతున్నావు కదా, అన్ని శాలరీలు ఒకే రకం శాలరీలు ఎందుకు కొనాల్సి వచ్చింది అనేది మా ప్రశ్న. భీమవరం ఆకివీడు ప్రాంతంలో గోల్డ్ షాప్ ఓనర్స్ ను బురిడి కొట్టిస్తోంది మహిళ. మచిలీపట్నంకు చెందిన ఈమె నకిలీ వస్తువులకు హాల్మార్క్ వేసి బంగారు ఆభరణాలుగా నమ్మిస్తోంది. వీటిని గోల్డ్ షాపుల్లో ఎక్స్చేంజ్ చేస్తూ ఇతర వస్తువులు తీసుకుంటోంది. ఇలా దాదాపు 9 షాపుల్లో మోసాలకు పాల్పడింది. మాది భీమవరం అండి. భీమవరం ఈ మేడం గారు ఉన్నారు కదా, స్క్రీన్లో కనిపిస్తున్నారు. ఆ మేడం గారు 5:30 ఆ టైంకి వచ్చి బ్యాంగిల్స్ మార్చారు అనమాట. ఆ బ్యాంగిల్స్ తీరా చూస్తే కాపర్ మీద గోల్డ్ ఉంటుంది. మా దగ్గర గోల్డ్ మార్చేసి చైన్ తీసుకెళ్ళారు. తీరా ఇదేంటని మెల్ట్ చేద్దాము అని అనుకునేటప్పటికి మాకు కాల్ వచ్చిందనమాట. ఇలా జరిగిందండి, మీ విజిటింగ్ కార్డు దొరికింది మా దగ్గర, సో ఆవిడ ఇలా చేసింది, మీకు ఏమైనా మీ దగ్గరకు వచ్చారా అని. సరే వెంటనే అని చెప్పి మేము ఇలా వచ్చి చూసేసరికి మేడం గారు మాకు దర్శనం ఇచ్చారనమాట. నకిలీ బంగారం తీసుకొచ్చి ఈ నకిలీ బంగారం మీద కూడా BIS హాల్మార్క్ వేయించి ఇలా వ్యాపారస్తులను మోసం చేసి ఒరిజినల్ బంగారం పట్టుకెళ్ళిపోతుంది. మార్చుకుని ఒరిజినల్ బంగారం పట్టుకెళ్ళిపోతుంది. పట్టుకునే లోపలే ఇంకా చిక్కట్లేదు. ఐటమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకున్నారే, ఐటమ్ ఇచ్చి మిగతా క్యాష్ ఇచ్చేసాం. తిరిగి బంగారం క్యాష్ ఇచ్చామండి. మేము ఇచ్చింది 8 గ్రాములండి, వారు ఇచ్చింది 10 గ్రాములండి. రిమైనింగ్ బ్యాలెన్స్ క్యాష్ ఇచ్చేసామండి వాళ్ళు. తర్వాత వెళ్ళిన తర్వాత మేము చెక్ చేసుకుంటే అది లోపల కాపర్ అని వచ్చింది. తాజాగా ఆమె విక్రయించిన గాజులను ఓ యజమాని కరిగించగా నకిలీగా తేలాయి. దీంతో షాక్ అయిన యజమాని సీసీ కెమెరా సహాయంతో ఆమె ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. దీంతో అలర్ట్ అయిన గోల్డ్ షాప్ ఓనర్స్ ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.